వివాదాల నడుమ తెరకెక్కి నిరాశపరిచిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన బ్రూస్లీ సినిమా 2015లో విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా షూటింగ్ టైంలో దర్శకుడు శ్రీను వైట్ల, రైటర్స్ కోనా వెంకట్, గోపి మోహన్ల మధ్య మనస్పర్ధాలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్ అయ్యాక కూడా వీరు ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగడం కూడా జరిగింది. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన బ్రహ్మోత్సవం సినిమా 2016లో రిలీజ్ అయి పెద్ద డిజాస్టర్ అయింది. ఇదే కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే హిట్ సినిమా వచ్చింది. అయితే బ్రహ్మోత్సవం సినిమా ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్ళింది. మహేష్ బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరించాడు. అందువల్ల మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు బయోపిక్లని ముందుగా తేజ దర్శకత్వంలో మొదలు పెట్టారు. కానీ బాలయ్య, తేజల మధ్య కనెక్టివిటీ కుదరలేదు. అందువల్ల అతన్ని తప్పించి క్రిష్ తో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారు. సరైన కాన్ఫ్లిక్ట్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ 2 పార్టులుగా డిజాస్టర్లుగా మిగిలిపోయింది. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమా రూపొందింది. 2019లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా షూటింగ్ టైంలో రాజశేఖర్ కి దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య ఏదో ఒక మాట తేడా రావడం, సరైన విధంగా షూటింగ్ జరగకపోవడం, బడ్జెట్ పెరిగిపోయి నిర్మాత ఇబ్బంది పడడం జరిగింది. ఫైనల్ గా సినిమా అవుట్పుట్ కూడా ఆశించిన విధంగా రాలేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందింది. 2022లో విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా కథ విషయంలో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్ పాత్ర విషయంలో చిరంజీవి మార్పులు చెప్పడం, అది కొరటాలకు నచ్చకపోవడం, అలా అనేక ప్రతికూల పరిస్థితుల్లో ఈ సినిమాను కంప్లీట్ చేశారు. అవుట్పుట్ కూడా మెగా అభిమానులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా తెరకెక్కింది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లాము అంటూ నిర్మాత అనిల్ సుంకర పరోక్షంగా ఓ లెటర్ రిలీజ్ చేయడం సంచలనం సృష్టించింది. షూటింగ్ లో కూడా హీరో డైరెక్టర్ల మధ్య కమ్యూనికేషన్ కుదరకపోవడంతో ఇబ్బంది పడుతూనే సినిమా కంప్లీట్ చేసినట్లు వార్తలు వినిపించాయి. నితిన్ వకంతం వంశీ కాంబినేషన్ లో ఎక్స్ట్రాడినరీ మెన్ అనే సినిమా రిలీజ్ అయింది. స్క్రిప్ట్ విషయంలో హీరో, డైరెక్టర్, నిర్మాతల మధ్య సఖ్యత లోపించడంతో సినిమా అవుట్పుట్ తేడా కొట్టేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన డెవిల్ సినిమాకి ముందుగా నవీన్ మేడారం డైరెక్టర్ గా ఎంపికయ్యారు. కానీ చివర్లో అతని పేరు తీసేసి డైరెక్టర్ గా అభిషేక్ నామా పేరు వేసుకోవడం పెద్ద చర్చాంశనీయం అయింది. సినిమా కూడా అంతగా ఆడలేదు. త్రివిక్రమ్ గుంటూరు సినిమాకి ముందుగా అనుకున్న కథ ఒకటి, తర్వాత మార్చిన కథ ఒకటి, ఫైనల్ గా బయటికి వచ్చిన కథ ఇంకోటి. పూజా హెగ్డే హీరోయిన్ అనుకున్నారు. ఆమెను తప్పించి శ్రీలీలని మెయిన్ హీరోయిన్ ని చేశారు. ఇలా చాలా క్రియేటివ్ డిఫరెన్స్ నడుమ తెరకెక్కిన ఈ సినిమా కూడా ఆశించిన సక్సెస్ ను అందుకోలేదు. కల్ట్ బ్లాక్ బాస్టర్ భారతీయుడికి సీక్వెల్ గా రూపొందిన భారతీయుడు 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ టైంలో ప్రమాదం చోటు చేసుకోవడం, ఆ తర్వాత బడ్జెట్ పెరిగిపోయింది అంటూ శంకర్ పై నిర్మాతలు ఫైర్ అవ్వడం జరిగింది. ఈ గొడవలతో శంకర్ బయటకు వచ్చేసి గేమ్ చేంజర్ సినిమా మొదలు పెడితే లైకా వారు శంకర్ పై కేసు వేశారు. ఇలాంటి వివాదాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. వాటి నడుమ తెరకెక్కిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.